గండం కలిసిన ముహూర్తం ఎట్టాంటి మహర్జాతృ కన్నా చావు తప్పదు. అయితే గోవిందరాజులు 1000 కోట్ల ఆస్తులు మనమే. 1000 కాదు 1000 కోటి. ఓరే నాకన్నా లెక్కలు భలే గుర్తున్నాయి నీకు. సఫారీలో పోయినారు కదా, ఆటోలు వచ్చారేంది? సఫారీలో పోలా, బయటపడ్డాం. బయటపడ్డా అంటే ఏమైనా అయిందా? సఫారీ బ్రేక్ ఫెయిల్ అయింది. బ్రేక్ నీకే కాలేదు కదా, నీకే కాలేదు కదమ్మా. అసలు ఒట్టి మనిషి కూడా కాదు. ఆ డ్రైవర్ నారాయణ రెడ్డి రాయ్ అరిగేటముండావు. ఆడు మాత్రం ఏం చేస్తాడు మా బ్రేక్ ఫెయిల్ అయితే. ఏదో ఈ పొద్దు మంచి పొద్దు ఇద్దరు క్షేమంగా బయటపడ్డారండి. దామా మిమ్మల్ని అమ్మే కాపాడింది. గుడికెళ్ళి దండం పెట్టుకోండి. పిల్ల అసలు యాక్సిడెంట్ టెన్షన్ లో ఉంది, ఇప్పుడేం పోతుందిలే. కంగారు పడుతున్నావమ్మా, ముందు ఇంటికి వెళ్తామా? పర్వాలేదు అత్తయ్య. ఎలాగో వచ్చాం కదా అత్తయ్య, చూసేసాను. ఎక్కడి నుంచేనా కమిషనర్ తోసేసింది? ఎవరు? అదే మావయ్య, పేపర్లో పెద్ద సెన్సేషన్ కదా, ఎవరో తోసారటగా. తోసేయటం కాదు అల్లుడు, అదేదో రోగం ఉందా ఆయనకి. అదేంటిది? రోగమా? కండ్లు తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం. ఇప్పుడు ఈ చావు కబర్లు ఎందుకు? మాపలే నువ్వుదా, ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాం. అదిరింది మావయ్య. అదిరింది గాని ఒక ప్రాబ్లం ఉందయ్యా. ఈ చోటు అలాగే ఉండిపోయింది. ఆ ఇంజనీర్ గారు ఏదో ఐడియా ఇస్తున్నాడు గాని. అవును, నువ్వు కాబోయే ఇంజనీర్ గా ఏదైనా ప్లాన్ చెప్పు చూద్దాం. నేనే వేస్తాను. మంచిగా చెప్పినావు. అల్లుడైతే మంచి ఐడియా ఇస్తాడు. అది నువ్వు ఆలోచించి చెప్పు. భోజనాలు రెడీయా? అదిగో అక్కడ తెలుస్తోందా? ఆ మూల నుంచి ఇదిగో అక్కడ వరకు మందిదా ల్యాండ్. నీ మామ అది నీ పేరు మీద రాసుండాడు. నేను బతికే ఉన్నాను. అలాంటి మాట్లాడకే. అయ్యో అయ్యో మామలే, నీ రుణం ఎలా తీసుకోవాలయ్యా? నువ్వు అందరిని కాపాడకపోతే నేను చచ్చిపోయేవాడిని. మాట్లాడేందుకు మా అయినా నువ్వు దాంట్లో ఎలా పడ్డావు? టైం బాగోక. మీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా, నేనే పాపిస్తుంది. నా కన్ను రాసాది గుడికి వెళ్ళామంటే నేనే ఆపాను, అందుకే ఇలా జరిగింది. ఇందా ముక్కుందా అంతా. హలో నరసరావు గారు. ఎవరది? నేను విన్నది నిజమేనా? మీరు మీ కోపానికి కాశీలోలు పెట్టి వచ్చారటగా. ఎవడా అన్న యూస్ చేస్తాలో అర్థమైందిలేండి. వాడు నాకు తప్పు చెప్పాడు. బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. మనం గుళ్ళోకి వెళ్దామా నాన్న? గుళ్ళో కాకపోతే ఏం సినిమా చూడడానికి వచ్చావా? యూస్ చేస్తాలో ఏంటది? ఏం లేదు. అయ్యా పుయ్యర్ గారు, నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి. పిటిషన్ పెట్టుకోవాలంటే ఈ అమ్మ కాదండి, ఆ ఎమ్మకు పెట్టుకోండి. ఏ అమ్మవారిని ఏం కోరుకోవాలో మాకు తెలుసు. మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు. నువ్వు కడుగు. అమ్మా, నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్, వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు. లేదా కనీసం నాకు చెవుడొచ్చేలానా చెయ్యి. ఏం కోరుకున్నావే? హారతారిపోయింది. నీకు ప్రమోషన్ రావాలని. నా గోడేదో నేను ఏడుస్తాను, నీ గురించి నువ్వు అవహరించు. చదువు బాగా వంట పట్టాలని, కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో. కృష్ణుడా నాన్న? రామరామ కృష్ణుడు కాదు, రాముడు. శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో. మీ కళ్ళు. రాముడు కాదు కృష్ణుడు కాదు, కానీ రావణాసురు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి. మా నాన్న తిక్క కుదురుతుంది. నోరు మరీ ఎక్కువగా తెరవకు, ఈగలు దూరిపోతాయి.
హైదరాబాద్లో ఫ్లయింగ్ కేస్ ఇచ్చావు కదా, అంత ముద్దు వచ్చానా? అసలు ఫ్లయింగ్ కేస్ ఎందుకు ఇస్తారో తెలుసా? ముద్దాడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు. నీ కన్వీనియంట్గా ఉంటుంది దగ్గరకు వచ్చాను. ముద్దు పెట్టు, ముద్దు పెట్టు. ఏమడిగా మీ అమ్మాయిని? ముద్దు పెడతావా? ఏమిటి? ముద్దు కెడతావా? ముందు ముందు. ముద్దు ముద్దు ముందు ముందు. రూపా లేరా ఆయన ఏమిటలా చెవి దిగిన మేకలారిచావు? ఏదో కుట్టినట్టుంటేను. ఉంటుంది ఉంటుంది, చెమడాలు వచ్చేస్తాను. మనసు ఎక్కడన్నా దేవుడిని లగ్నం చేయి. కలవై నీకేమైంది నాన్న? నన్ను అది కుట్టినట్టుంది, కొంచెం అమ్మవారు అనుగ్రహించినట్టుంది. పద పద. రూపా 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 రూపా. ఎవరు ఎవరు నేను పిలిచింది? తెలీదు నాన్న. మరెవరు? మొగ వేద గుంతులాగే ఉంది. పద. అటు కాదు ఇటు. రూపా రూపా. ఎందుకు అస్తమానం ఎవడో నిన్నే పిలుస్తున్నాడు? వీడా? కాదు. మరి ఆ గొంతెవడు? ఆ గొంతుగాడికి నీకు సంబంధం ఏమిటి? ఎన్నాళ్ళ నుంచి జరుగుతోంది భాగవతం? అసలు నువ్వు గుడికి వచ్చింది మొక్కు తెచ్చుకోవడానిక, ఆ గొంతుగాని కలుసుకోవడానిక? చెప్పు, నిజం చెప్పు. ఎందుకు అలా తిరుగుతున్నావు? ముద్దు మొక్కు. ఏంటి మా చుట్టూ తిరుగుతానే? మొక్కు మొక్కు. అయిపోయి శ్రీచక్రం చెప్పవేమే. తల్లి క్షమించు, తల్లి క్షమించు. ఒక్కసారి కాదు 3 సార్లు మునగాలి. రూపా 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 రూపా. ప్లీజ్ నీకు దండం పెడతాను, నన్ను వదిలే. మా నాన్న నన్ను చెప్పేస్తాడు. ప్లీజ్ 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 ప్లీజ్. రూపా పోలీసులో మునిగిపోయిందా? రూపా ఏమైపోయింది ఇది? అదేమిటి అక్కడ మునిగి ఇక్కడ తేలేవు? మెడలో గొలుసేమిటి? అవును, హైదరాబాద్ లో పోయించింది, ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ చేతిగా గాజులేవి? అవును, ఏది? ఇట్లా ఇడ్సావు ఇడ్సావు ఉందా? గొలిస్తే గొలిసి మళ్ళీ మునిగితే ఏం వస్తాయో ఏం పోతాయో. ఇదిగో ఈసారి మునిగిన తోటే తేలు. మళ్ళీ మునగల నాన్న, వద్దు ఇంకా చాలు. అన్నీ నీ ఇష్టమైన ఏమిటి? 3 సార్లు మునిగితే కానీ మొక్కు తీరదు. మునుగు. ఇంతంతసేపు లోపల ఈత కొడుతున్నావా? అదేమిటి మళ్ళీ గాజులు వచ్చాయి? కన్న తండ్రినే ఫూల్ చేయాలనుకుంటున్నావా? ఎక్కడో హైదరాబాద్ లో పోయిన గొలుసు ఇక్కడ ఎలా దొరుకుతుంది? ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన గాజులు మళ్ళీ ఇంకో చోట తేలగానే ఎలా వస్తున్నాయి? అసలు ఏం జరుగుతోంది లోపల? ఇంకా ఏమేం పోగొట్టు చచ్చావు యూస్లెస్ ఫెలో. తెలియవా? మునకలన్నీ అయిపోయాయి కదా, పద. ఇంకో 3 సార్లు మునుగుతాను నాన్న. చచ్చావులే, పద.
ఏంట్రా మునుకులేస్తున్నావు? నీకోసమేనే, నువ్వు క్షేమంగా ఉండాలని. చాలే గాని సడన్ గా ఏంట్రా ఇంత భక్తి? చెప్తావా లేదా? వదలవే, నేను చిన్నపిల్లని అనుకున్నా. కాక నన్ను చూడు, అప్పుడే అమ్మని కూడా అయిపోతున్నాను. ముందు నువ్వు చెప్తావా లేదా? నువ్వు చెప్తాను. హైదరాబాద్ లో అమ్మాయి ఏడిపించి మాయమైందని చెప్పలా, ఇక్కడ తేలింది. ఇక్కడ ఈ ఊర్లోనా? ఇప్పుడు చూడు, ఒక ఆట ఆడిస్తాను. మొత్తానికి ఒరేయ్, ఈ కోయిన్సిడెన్స్ చూసావా? మనిద్దరికి ఈ మధురైతోనే రాసి పెట్టుంది. మా ఐశ్వర్య, ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. నువ్వు ముందుగానే వెళ్ళి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడు వచ్చి నీతో జాయిన్ అవుతాడు. అప్పుడు నీ కోరిక తీరుతుంది, మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తుంది. అవునమ్మా, ఈలోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోద్ది. ఈసారి మాత్రం తప్పించుకోలేరు. ఇంకా మీరిద్దరూ తిరిగి వచ్చేసరికి ఇక్కడ అన్ని వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది. ఎంత మాట అన్నావమ్మా, వాడు నీ వాడు, నీ సొంతం. నువ్వు వాడిని ఏమైనా చేయవచ్చు. తాళాలు జాగ్రత్తమ్మా. జాగ్రత్త. మీనాక్షి, అత్తయ్య గారు, మందు నూరాలి. రాయి అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది, నేను తీసుకొస్తాను. ఘోరం జరిగిపోయిందమ్మా. ఏం జరిగిందిరా? బుగ్గ మీద కుంకుమేంట్రా? ఘోరం జరిగిపోయిందమ్మా. ఈ ఘోరం చెప్పకుండా నా నోరు పడిపోయిన బాగుంటాయా? అయ్యా అయ్యా, అమ్మా, నా నోరు పడిపోయిన బాగుంటేదయ్యా. అయ్యా అసలు ఏం జరిగిందంటే అయ్యా, ఏమైందిరా? ఏమైంది చెప్పు. కోళ్ళమ్మ గారు నా మీద మనసు అయిందని నన్ను కోరిక తెచ్చుకొని బలవంతంగా అయ్యా నన్ను చంపే బాబు, నన్ను చంపే బాబు. ఇట్లాంటి ఆడదాన్ని బాబు నాకు మీనాక్షి, టెన్షన్ పడు, నెమ్మదిగా చెప్పు. ఏందయ్యా ఈ భాగవతం? ఒక్క నిమిషం అత్తయ్య. మీనాక్షి ఆ స్టోర్ రూమ్ కి తనంతటి తను వెళ్ళిందా, ఎవరన్నా పంపారు? నేను పంపాను. ఎందుకు? మందు నూరాలని రాయి కోసం పంపినాను. అంటే మీరు పంపితేనే వెళ్ళింది తప్ప తనంతటి తను వెళ్ళలేదు కదా. వంట చేస్తున్న తనకు ఆ డ్రైవర్ స్టోర్ రూమ్ లో ఉంటాడని తెలియదు కదా. ఏరా, మా అక్క నీ మీద మోసపడింది అంతే కదా. మొహం దగ్గర పచ్చడైంది. అదే తప్పమ్మ గారిని బయటికి పరిగెత్తుంటే రాయితో కొట్టింది బాబు. రాయితో కొడితే వెనకాలగా తగలాలి, మొహం ఎందుకు పగిలింది? అసలు నువ్వు ఎందుకున్నావు రూమ్ లో? అది కార్ టూల్ కిట్ కోసం రూమ్ లోకి వెళ్ళానండి. టూల్ కిట్ అది కార్లో ఉండాలి కదా, రూమ్ లో ఎందుకుంది? కార్లో పోయిందండి, స్పేర్ ఉందని. ఉందా లేదా? టూల్ కిట్ ఉందా లేదా? లేదండి. చూద్దాం పద. ఇది మామయ్య గారు కరెంట్ షాక్ కొట్టి పడిపోతే ఆశ్రయించిన చెయ్యిరాయి. ఇది అత్తయ్య గారు లిఫ్ట్ లో పడి చచ్చిపోతే ప్రాణాలు తెగించి కాపాడి చెయ్యిరా. ఇది దంపతులంటే ఆ భార్యాభర్తలు ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తారా? చెప్పరా, చెప్పు. ఈ పని నువ్వు చేసావా, ఇంకెవరన్నా చేయించారా? మామయ్య, వద్దు మా, కల్లో
కల్లో కూడా చేవు కానిచ్చిన మీ చేతుల కింద మా పాప అంటుకో. నేను అన్నీ పెడతా, తప్పు నేనే చేశా. అమ్మా అమ్మా నన్ను క్షమించండి అమ్మా. అయ్యా అమ్మాయి గారు దేవుతండి, అమ్మాయి గారి మనసు పడి నేనే తప్పు చేశా. అమ్మా క్షమించండి అమ్మా. అయ్యా